రూదర్ఫర్డ్, నేనే కాదు, మా భారతీయులెవ్వరూ ఏనాడు ఇతరులను జయించాలని, రాజ్యాలు స్థాపించాలని కోరలేదు. ఎప్పుడూ ఇతరులే ఈ రత్నగర్భపై ఆశపడ్డారు. దుర్జన దండయాత్రలతో రణరక్తసిక్తమైన నా దేశంలో రాజ్యాలు స్థాపించారు, రాళ్లలో కలిసిపోయారు. యవనులు, హూణులు, మేచ్చుల చరిత్ర ఎలా అంతమైందో మీ చరిత్ర కూడా అలాగే అంతం అవుతుంది. మేము వారి వలె కాదు. మేము మీ ప్రజలకు ఎన్నో మేళ్లు చేసిటమే. ఏమిటా మేళ్లు? పాఠశాలలు, కళాశాలలు కట్టించటమే, మీ వర్తకపు లెక్కలు రాసే గుమస్తాలను తయారు చేయడానికి, రోడ్లు వేయించటమే, మీ సైనికులు విచ్చలవిడిగా తిరగడానికి, మా సంపదను మీ దేశానికి తరలించడానికి. మీకు నాగరికత నేర్పితిమి. నాగరికత? మీ దేశాలు కళ్ళు తెరవక ముందే నా దేశం నాగరికత నేర్చింది. మీకు బట్టలు కట్టుకోవడం చేతగాని రోజుల్లో ఇక్కడ పట్టు వస్త్రాలు నేర్చారు. మీకు భాషే లేని కాలంలో ఇక్కడ గణిత శాస్త్రం పుట్టింది. సమస్త శాస్త్రాలు పుట్టి పెరిగిన ఈ వేద భూమికి నువ్వు నాగరికత నేర్పావా? ఆత్మవంచన రూదర్ఫర్డ్, ఆత్మవంచన. అది ఎంతయో గతం. ఇప్పుడు ఈ దేశమునకు మేము పాలకులం. పాలకులదే నాగరికత. వారు చెప్పునదే వేదము, చేయనదే ధర్మం. బానిస దేశమందు పుట్టిన మీకు మమ్ము సేవించుట ఒక్కటే మార్గం. కాదనుటకు హక్కు లేదు, ఎదిరించుటకు శౌర్యము చాలదు. శౌర్యం శౌర్యం మీ ఒక్కరి సొత్తే కాదు. ఇక్కడి పాలుడు సైతం పులిలా ప్రత్యర్థి సేనా సమూహాన్ని కసిమతంగుటే మా దేశ ప్రతిష్ట. వెన్నుపై దుమికే వీరసింహం జోరు నిలిపి సత్కరించి జూలు దులిపే ధైర్య సాహసాలు